హాయ్, హలో, వణక్కం, ఆదాబ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్యకళ వరల్డ్. ఈరోజు కంటెంట్ ఏంటంటే చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో వాచింగ్ వీడియో. చికెన్ బిర్యానీ ఎలా చేసుకుందామో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, చికెను, నిమ్మకాయ, వెల్లుల్లిపాయ, గరం మసాలా, సాల్ట్, కారము, కర్డ్, పసుపు ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, సాల్ట్, మనం దంచి ఉంచుకున్న గరం మసాలా, నెక్స్ట్ కర్డ్, నిమ్మకాయ హాఫ్ చెక్క, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఒక లిడ్ పెట్టుకొని మ్యారినేట్ అయ్యేంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బిర్యానీ గిన్నె తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు, గార్నిష్ కోసం అన్నమాట అవి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలను. కొన్ని కొన్ని ఉల్లిపాయలు వేయించుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకొని తీసేయాలి. నెక్స్ట్ మరికొన్ని ఉల్లిపాయలను వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇలా కొన్ని ఇలా ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకొని పెట్టుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఇలా ఉల్లిపాయలన్నీ వేయించుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఆయిల్ మనకు సరిపోకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే సరిపోతే అందులోనే మనము కలిపి ఉంచుకున్న చికెన్ను వేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ సేపు మనము ఫ్రిడ్జ్లో ఉంచాం కదా ఫ్రెండ్స్, ఆ చికెన్ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ కోసము బాస్మతి రైస్ను కడిగి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనము ఒక బౌల్లో బిర్యానీ ఆకు, గరం మసాలా, సాల్ట్, దాల్చిన చెక్క, లవంగ ఇవన్నీ వేసుకొని, యాలకు, ఇలైచి ఇవన్నీ వేసుకొని మరిగించుకోవాలి. అటు ఆ కర్రీ అవుతుంటుంది, ఇటు మనము రైస్ కోసము వాటర్ బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్లో. మన రైస్ అతుక్కోకుండా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా మంటను సిమ్లో ఉంచేసుకొని ఇలా మగ్గిస్తూ ఉండాలి. ఇది ధనియా పౌడర్, కసూరి మేతి కొద్దిగా, ఇవి రెండు యాడ్ చేసుకొని మరొకసారి కలియబెట్టాలి. ఇప్పుడు మనం ఈ కర్రీని సిమ్లోనే ఉంచుకొని పక్కన రైస్ను వండుకోవాలి. వాటర్ బాయిల్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. ఇలా అన్నాన్ని హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనము గార్నిష్ కోసము కొత్తిమీర, ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. పుదీనా ఇవన్నీ రెడీగా పెట్టుకొని ఈ రైస్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనము అందులో వేసుకోవాలి చికెన్లో. మంటను సిమ్లో పెట్టుకొని మనము ఇందులోకి వెళ్ళి
రైస్‌ను ఒక జాలితో తీసుకుంటూ ఈ బిర్యానీ చికెన్‌లో వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మనం గార్నిష్ చేయాలి. తరిగి ఉంచుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు, వేయించుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఒక 2 స్పూన్ల నెయ్యి. ఇలా ఒక లేయర్‌లో వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ వేయించుకున్న ఉల్లిపాయలను, కొత్తిమీరను, పుదీనాను వేసుకొని మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని మనము దమ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనము 50% ఉడికించుకున్నాం కాబట్టి రైస్‌ను కొద్దిగా ఈ బాయిల్ చేసిన వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మాడిపోకుండా ఉంటుందన్నమాట బిర్యానీ. చివరగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి దమ్ చేసుకోవాలి ఇంకా. సిమ్‌లో పెట్టేసి గిన్నెను అన్ని వైపులా తిప్పుకుంటూ దమ్ చేసుకోవాలి. అలా సైడ్‌కు పెట్టుకుంటూ గిన్నె మొత్తం తిప్పుకుంటూ దమ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. వీడియో చూసారా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. నమస్తే.